పాలమూరు ముద్దుబిడ్డ గల్లీ స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎదిగినటువంటి ఒక మహిళా నాయకురాలు బీజేపీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డికే అరుణమ్మ. అరుణమ్మ గారు రైతుల వ్యతిరేకి, రైతుల పక్షాన గాని, రైతుల డిమాండ్స్ పై ఏ రోజు పోరాటం చేయలేదని చెప్పి ప్రత్యర్థులు మీపై ఆరోపణలు కురిపిస్తున్నారు. జిల్లాలో కరువు నేల సస్యశ్యామలమైంది పాలమూరు జిల్లా అంటే దానికి ముఖ్య కారణం రాయలసీమ వాళ్ళు ఆర్డీఎస్ దగ్గర పెద్ద ఎత్తున పోరాటం. ఆ స్లూయిస్ రంధ్రాలు ముగించాలని కొన్ని డీసీఎంలలో దాంట్లో వేట కొడవళ్ళు, గొడ్డండ్లు, బరిసెలు, చేతుల రాళ్లు తీసుకొని దన్న దుంకుతున్నారు దాంట్లోకి వెళ్ళి. నమస్తే మేడం. నమస్తే మా. అరుణమ్మ గారు రైతుల వ్యతిరేకి, రైతుల పక్షాన గాని, రైతులకి కావాల్సినటువంటి డిమాండ్స్ పై ఏ రోజు పోరాటం చేయలేదని చెప్పి ప్రత్యర్థులు మీపై ఆరోపణలు కురిపిస్తున్నారు. అసలు మీరు రైతుల పట్ల ఏ రోజు మీరు పోరాటాలు చేయలేదా? రైతుల సమస్యలపై మీరు ఏ రోజు రిప్రజెంట్ చేయలేదా? జిల్లాలో సాగునీరు అందించడానికి నేను పెద్ద ఎత్తున పోరాటాలు చేసిన. ఓకే. జిల్లాలో కరువు నేల సస్యశ్యామలమైంది పాలమూరు జిల్లా అంటే దానికి ముఖ్య కారణం నేను చేసిన పోరాటాలని చెప్పొచ్చు. సరే, నాతో పాటు చాలా మంది పాల్గొన్నాం. దానికి కీలకంగా ఒక కమిట్మెంట్ తో పనిచేసిన నేను. సో ఒక నేతృత్వం వహించిన పోరాటాలు. ఇప్పుడు మిగతా కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, ఆ రోజు లేరని కాదు, బట్ నేను ఎంత కమిట్మెంట్ గా పనిచేసినో వాళ్ళు అంత కమిట్మెంట్ తో పని చేయలేదు. సో ఆ తర్వాత పోరాటాలు చేసినాము. చావులకు అంటే చావు కూడా భయపడకుండా ఎదురు నిలబడ్డాము. రాయలసీమ వాళ్ళు ఆర్డీఎస్ దగ్గర పెద్ద ఎత్తున పోరాటం అయింది. ఆ స్లూయిస్ రంధ్రాలు ముగించాలని. అది అలంపూర్ గద్వాల నియోజకవర్గాలకే ఆర్డీఎస్ వాటర్ వచ్చేది. 87,500 ఎకరాల నీళ్లు రావాల్సినటువంటి ప్రాజెక్టులో కేవలం 30,000 ఎకరాలకే పారేది. ఆ స్లూయిస్ ముయ్యాలనేటటువంటి పెద్ద ఎత్తున గొడవలు అక్కడ జరిగేవి. ఎప్పుడు కూడా వాళ్ళు నీళ్లు తీసుకుపోయేటోళ్ళు, మాకు నీళ్లు రాకపోయేవి. ఆ విధంగా అప్పుడు గొడవ జరిగినప్పుడు, ఆ పోరాటం జరిగినప్పుడు రాయలసీమ రైతులంతా కూడా ఆ స్లూయిస్ రంధ్రాలు మూయడానికి పోయినప్పుడు అక్కడ పెద్ద ఎత్తున ఆ జరిగినటువంటి అక్కడ ఇన్సిడెంట్ లో ఆ పార్ట్ ఏంటంటే అది తెలంగాణలో ఉండదు, అటు రాయలసీమలో ఉంటది, ఇటు కర్ణాటక ఉంటది. సో తెలంగాణ ఆ భూభాగంలో ఉండదు ఆర్డీఎస్ ప్రాంతం. సో అటు ఎక్కువ భాగం రాయలసీమ అండ్ కర్ణాటకలో. సో దాంట్లో అక్కడ రైతులంతా కూడా ఆ రాయలసీమ వాళ్ళు పక్కనే ఆనుకొని ఉంటది మొత్తం వచ్చేటోళ్ళు, కోస్గి, కర్నూలు కోస్గి మండలం మీద. సో దాంట్లో ఆ రంధ్రాలు పోయినప్పుడు అక్కడ పోలీసులు అడ్డుకోవడము, మమ్మల్ని కొద్దిసేపు ఆగమని చెప్పడము. ఆ తర్వాత కొద్దిసేపు మేము ఆగిన తర్వాత పెద్ద ఎత్తున వర్షం స్టార్ట్ అయింది. అంతలోపల్ని అవతల నుంచి పెద్ద ఎత్తున కొన్ని డీసీఎంలలో రైతులు వచ్చేసిండ్రు. దాంట్లో వేట కొడవళ్ళు, గొడ్డండ్లు, బరిసెలు ఇవన్నీ తీసుకొని వచ్చిండ్రు. చేతుల రాళ్లు తీసుకొని దన్న దుంకుతున్నారు దాంట్లోకి వెళ్ళి. బండ్లకి వెళ్ళి దిగుతుంది. ఒక తుపాకీ పేల్చిండ్రు గాల్లోకి తుపాకీ పేలిస్తే అది ఏం చెబుతామో అని చూస్తే మొత్తం వీళ్ళు మొత్తం దిగేస్తున్నారు. దాంట్లో బండ్లకి వెళ్ళి దిగి ఇంకా మా వైపు పరిగెత్తుకొని వస్తారు. కట్ట మీద నిలబడి రాళ్ళు ఇసురుతున్నారు, వేట పైకి వచ్చేస్తా ఉన్నారు. అది అప్పటికే వర్షం వచ్చింది కాబట్టి అది మొత్తం నల్ల మట్టి అనమాట లోపల రిజర్వాయర్ లో. ఆర్డీఎస్ క్యాన్ దీంట్లో నీళ్ళు ఆగేటటువంటి ప్రాంతం అంతా కూడా ఎక్కడైతే స్టోరేజ్ ఉందో మొత్తం బురద. అయితే రైతులంతా కూడా మొత్తం భయపడి వాళ్ళు అవన్నీ తీసుకొని వస్తుంటే భయపడిపోయింది. రైతులందరూ భయపడిపోయి అమ్మ పోదాం పదండి, వాళ్ళందరూ డ్రింక్ చేసి ఉన్నారు, మొత్తం అవన్నీ తీసుకొని వస్తున్నారు, ప్రమాదం ఉంది, మనం పోదాం అన్నారు. పోలీసు లేదు, మా పోలీసు లేదు అక్కడ. సో ఒక పక్క కర్ణాటక, ఒక పక్క రాయలసీమ పోలీసు ఉంది, తెలంగాణ పోలీసు లేదు, మా జిల్లా పోలీసులు లేరు అక్కడ. సో మాకు ప్రొటెక్షనే లేదు. ఉమ్మడి రాష్ట్రమైనా మా ప్రాంతం వాసుల పైన మాకు ప్రొటెక్షన్ లేదు. ఆ ప్రొటెక్షన్ లేకపోయేసరికి మొత్తం అందరు రైతులంతా కూడా భయపడే, అమ్మ పదా పోదాం. లేదు, మనం భయపడి పారిపోతే మనల్ని ఇంకా ఎంటాడిస్తారు, మీరు ఎదురు నిలబడాలి, పారిపోవద్దని చెప్పిన. సరే, మీరు ఎదురు నిలబడి పోరాటం చేస్తే వాళ్ళు అట్లే ఆ బరిసెలు, వేటపడి వాళ్ళు వీరికి వచ్చి దాడి చేస్తే నన్ను చుట్టుముట్టినటువంటి రైతులందరూ కూడా ఎంతో పెద్ద ఎత్తున గాయాలైతే అప్పుడు గాయాలైన తర్వాత అప్పుడు అందరం కూడా అమ్మ వద్దు, వాళ్ళు చాలా ప్రమాదం ఉందంటే తీసుకొని పోతుంటే ఒక్కొక్క అడుగు వేస్తుంటే మోకాలు లోతు అంటే బురదలో మా కాళ్ళు దిగిపోతున్నాయి. నడవటానికి లేదు, ఉరకడానికి సంగతి తర్వాత నడవటానికి కూడా వచ్చేటటువంటి పరిస్థితి లేదు. సో అటువంటి పోరాటాలను ఎదుర్కొని వచ్చింది డికే అరుణమ్మ. రైతుల కోసం ప్రాణాలను సైతం లెక్క చేయక తెగించి పోరాడింది డికే అరుణమ్మ. ఈరోజు చాలా మందికి విషయాలు తెలియదు, ఎందుకంటే ఇట్ వాజ్ హ్యాపెండ్ ఇన్ 2003, 21 సంవత్సరాల కింద జరిగింది ఇన్సిడెంట్. అప్పటి నుంచి నేటి వరకు కూడా రైతుల కోసం పోరాటాలు చేసినాం, సాగునీరు తీసుకొచ్చినాం, సాగునీరు అందించినాం. జిల్లాలో విద్య పరంగా, వైద్య పరంగా కాలేజీలు గాని, స్కూళ్లు గాని, హాస్టల్ గాని, రోడ్లు గాని, గ్రామీణ ప్రాంతాల్లో పిహెచ్సి సెంటర్లు గాని, మండల కేంద్రాలు, ఇట్లా ఎక్కడ ఎలాంటి అభివృద్ధి ఉన్నా
లో వోల్టేజ్ సమస్య ఉంటే సబ్ స్టేషన్ నిర్మాణమే గాని, కొత్త సబ్ స్టేషన్లు శాంక్షనే గాని, లైన్లు అంటే మొత్తం కట్టెలు పెట్టి పైన వైర్లు ఉంటుండే. ఊళ్ళలోకి పోతే మనం పొలాలల్లో కింద పంగ కట్టెలు పెడితే పైన ఇట్లా అంటే చేయి తగిలింది. అటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆ వ్యవస్థని కూడా కమిట్మెంట్ తో పనిచేసిన, ఆ వ్యవస్థని మొత్తం మంచిగా చేసేటటువంటి కమిట్మెంట్ తో పనిచేసిన